జీవితంలో మనిషి అనుభవించే కష్టాలు బాధలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే సకల ఐశ్వర్యాలు మన సొంతమవుతాయి. ఐశ్వర్యం మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆనందం కూడా ఆ శ్రీదేవి అనుగ్రహిస్తే అవన్నీ మన సొంతమవుతాయి. కాబట్టి అందరూ లక్ష్మీ కటాక్షం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒకవేళ లక్ష్మీ కటాక్షం లేకపోతే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఓటమి ఎదురవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదంటే ఖచ్చితంగా అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుందని అర్థం. ఇక జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉంది అంటే మీకు జీవితంలో కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి. ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ బాధల నుండి మీరు బయటపడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి లక్ష్మీదేవి కటాక్షం చాలా అవసరం. కాబట్టి శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగి లక్ష్మీదేవి ఇంట్లో కాలు పెడుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది, ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటుంది. తల స్నానం చేస్తే తలభారం తగ్గుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేడి నీళ్లతో స్నానం చేస్తే మసాజ్లా ఉంటుంది. మానవులను పవిత్రులుగా చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలం మరియు అగ్ని. అగ్ని మనం తట్టుకోలేం కాబట్టి జలంతో శుద్ధి చేసుకుంటూ ఉంటాం. శుక్రవారం రోజున తలస్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని స్నానం చేయటం వలన చెడు ఆలోచనలు చెడు ప్రభావాలు తగ్గి లక్ష్మి అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు. దీనికోసం ముందు రోజు మీకు దగ్గరలో ఉన్న మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి లేత మామిడి ఆకులు 3 తీసుకొని అలాగే 9 గురువింద గింజలు తీసుకోవాలి. మీ చేతిలో 3 ఆకులను అందులో ఈ 9 గురువింద గింజలను ఉంచి మన కారకుడైన చంద్రుడికి చూపించి మీ బాధలు తొలగిపోవాలని దరిద్రం తొలగిపోవాలని సంకల్పం చేసుకొని వాటిని మీరు స్నానం చేసే నీటిలో అంటే ఒక బకెట్ నీళ్ళల్లో వేసి చంద్రుడి కిరణాలు పడేలా ఆ రాత్రంతా అలానే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసేసి మీ ఇంటి బయట కుడివైపున చిన్న గొయ్యిలా తీసి అందులో వేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కాలు పెడుతుంది. కావున మీరు కూడా శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేయటం వలన లక్ష్మీదేవి రాకతో మీ బాధలన్నీ తొలగిపోయి అంతులేని సంపద కలిగి ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.